దేవీ భాగవతంలో 11వ స్కంధంలో రుద్రాక్ష మహిమ ఉన్నది. దేవీ భాగవతంలో మళ్ళీ శివపురాణంలో కూడా ఉంటుంది. పూర్వం ఒక దుర్మార్గుడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత వాడిని, ఆ పాపాత్ముడిని అనాథ శవమని భావించి కట్టెలు కొట్టుకునే వాళ్ళు ఒక చోట పాతి పెట్టారు. వాడిని పాతి పెట్టగానే వాడి ప్రాణం తీసుకెళ్ళడానికి అక్కడికి యమకింకరులు వచ్చారు. అదే సమయంలో శివకింకరులు వచ్చారు. యమకింకరులు అన్నారు, వీడు పరమపాపాత్ముడు అండి, అందుకని మేము తీసుకెళ్ళడానికి వచ్చాం. పాతి పెట్టేదాకా ఆత్మని మాతో తీసుకెళ్ళకూడదు, మీరు పాతి పెట్టారు ఇక్కడ కొంతమంది కట్లు కొట్టుకునేవాళ్ళు, అందుకని వీడి ఆత్మని యమలోకానికి తీసుకెళ్ళి వీడిని శిక్షిద్దాం అనుకుంటూ అంటే మీరు శివకింకరులు ఎందుకు వచ్చారనగా అప్పుడు శివకింకరులు అన్నారు, వీడు పరమపాపాత్ముడే, యమలోకానికి రావాల్సిన వాడే. కానీ కట్టెలు కొట్టుకునేవాళ్ళు వీడిని పాతి పెట్టిన చోట అడుగున ఒక రుద్రాక్ష పోస్తుంది. ఆ రుద్రాక్ష పోస మీద వీడిని పడుకోబెట్టి పాతి పెట్టడం వల్ల వీడి పాపాలు పోయాయి. శరీరంలో రుద్రాక్ష ఉన్నవాడు చచ్చిన తర్వాత రుద్రాక్షతో కలిసి పాతి పెట్టబడినవాడు పొరపాటును కూడా యమలోకానికి వెళ్ళడు, వాడికి నరక బాధలుండవు, సకల పాపాల నుంచి వాడికి విముక్తి కలుగుతుంది.